సజీవుడైన యేసు క్రీస్తు నామంలో మనకందరికి ఆయన కృప, రక్షణ రక్షణ సమాధానము సమృద్ధిగా కలుగును గాక. ప్రియ సోదరి సోదరుడా, దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి నాకు దేవుడు మంచి అవకాశాన్ని ఇస్తున్నాడు. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక నుండి మనము కొన్ని ధ్యానములు చేసుకొనిచున్నాము. ఈ ధ్యానములు మన వ్యక్తిగత ఆత్మీయ జీవితానికి, మన కుటుంబ ఆత్మీయ జీవితానికి, మన పనులకు, మన పరిచర్యకు అవి సహాయపడును. ఈ జీవ గ్రంథము నిజంగా మనము పట్టుకొని ఉన్నాము. దీనిని మనము సరిగ్గా పానము చేయుటకు, భుజించుటకు, ఇది జీవాహారంగా తీసుకొనుటకు, క్రీస్తు రాకడకు మనము సిద్ధపడి ఉండాలని దేవుడు కోరుచున్నాడు. ఈరోజు మన యొక్క అంశం ఏమిటంటే, దేవుడు ఈ మన శరీరములను ఎందుకు ఇచ్చాడు? హల్లెలూయా. శరీరములు ఎందుకు ఇచ్చాడు అంటే, అది పుట్టితేనే శరీరం వస్తుంది కదా సార్. పుట్టిన తర్వాత నీ శరీరం గురించి నువ్వు చూచుకునే అవసరత ఉంది. శరీరమును గూర్చి పౌలు గారు మరియు కృత నిబంధనలో, పాత నిబంధనలో అద్భుతమైనటువంటి విషయాలు వ్రాయబడి ఉన్నాయి. మెల్లమెల్లగా ఈ వాక్యం ద్వారా, మీరు ఇతరుల చెప్పినప్పుడు ఆ వాక్యాల ద్వారా, లేకపోతే మీరు చదువుతున్నప్పుడు దేవుడు కొత్త విషయాలు బయలుపరిచినప్పుడు, వీటినన్నిటినీ క్రోడీకరిస్తే మనకు దేవుడు శరీరాలను ఎందుకు ఇచ్చాడు? ఎందుకు ఇచ్చాడు అంటే, ఇప్పుడు మనం ఫిలిప్పీలకు రాసిన పత్రిక నుండి చూసి, దీని కొరకు ఇచ్చాడా? అయితే నా శరీరం కూడా దాని కొరకే ఉందా? ఇక దేని కొరకు ఉంది? చాలాసార్లు మన శరీరాన్ని ఇప్పుడు ఒక వస్తువు ఒక దాని కొరకు తయారు చేయబడితే ఆ పని చేయడానికి అది ఉపయోగిస్తారు. పెన్ను ఉందనుకోండి, పెన్ను దేని కొరకు తయారు చేశారంటే, పెన్ను రాయడానికి తయారు చేశారు. పెన్నుతోటి ఇతరులను పొడవడానికి కాదు. అట్లే ఏదైనా ఒక గ్లాస్ ఉంది, గ్లాస్ దేని కొరకు తయారు చేశారంటే, గ్లాస్ తోటి నీళ్లు తాగడానికి. ఆ గ్లాస్ తోటి ఇతరులను కొట్టడం కాదు. చీపిరి దేని కొరకు తయారు చేశారు? ఊడవడానికి. ఆ చీపిరితో కొట్టడానికి కాదు. అట్లే శరీరము దేని కొరకు తయారు చేయబడింది, దేని కొరకు ఇవ్వబడింది అనే ప్రశ్నకు సంపూర్ణ అర్థం ఇప్పుడు నేను ఇవ్వడం లేదు మీకు. సంపూర్ణ అర్థం కాదు, కానీ కేవలం ఫిలిప్పీలకు రాసిన పత్రికలో శరీరము, నీకున్న శరీరము దీని కొరకు ఇవ్వబడింది. దేవుడు ఎందుకు ఇచ్చాడు? 1వ అధ్యాయము ఫిలిప్పీ పత్రిక 19వ వాక్యం. మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించుట వలన నా బ్రతుకు మూలముగానైనను సరే, చావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని. ఇక్కడ శరీరమందు ఘనపరచబడుట, ఇంత విచిత్రం ఉంది కదా ఇది. ఒకరిని ఘనపరచాలి, క్రీస్తు ఘనపరచబడాలి అంటే ఏం చేయాలి? పాట పాడదామా? అంటే ఏం చేయాలి? అందరం లేచి దేవుని స్తుతిద్దాము. కరెక్ట్. ఎట్లా దేవుని యేసయ్యను ఘనపరచాలి? వాయిద్యాలు వాయించండి. కరెక్ట్. ఇప్పుడు వాక్యంలోనికి వద్దాము. నీ శరీరము ద్వారా క్రీస్తును ఘనపరచుట అంటే ఆరాధన చేయుట. అది ఎట్లుంటది? అది ఎట్లా చేయాలి సార్? అది ఎట్లా చేయాలంటే, రోమపత్రిక 12:1-2లో నా శరీర అవయవములు అయ్యా నీ బలిపీఠం మీద పెడుతున్నాను. నువ్వు ఆ 6వ అధ్యాయం యెషయా గ్రంథంలో ఒక ఆయన పెదవుని ఆ బలిపీఠం మీద ఉన్నటువంటి పరలోకం నుండి వచ్చినటువంటి అగ్నితోటి కాల్చావు కదా. ఆయన నోటి నుంచి అన్ని అబద్ధాలు, అపవిత్రమైన పెదవులు కలిగినటువంటి వాడు, దాన్ని కాల్చావు కదా. అట్లా ప్రభువా నా నోటిని నువ్వు కాల్చాలి కదా. నీ నోరు కాల్చబడిందా? నీ నోరు ఆత్మ అగ్ని చేత కాల్చబడిందా లేదా? నాకెట్ట తెలుస్తుంది పాస్టర్ గారు? నాకెట్ట తెలుస్తుంది నా నోరు కాల్చబడిందా లేదా? నీ నోరు నుంచి అబద్ధాలు రావు.
నీ నోటి నుంచి కొండెములు రావు, నీ నోటి నుంచి బూతులు రావు. ఎందుకు రావడం లేదు? ఈమె ఎప్పుడు బూతులు మాట్లాడంగా, కొండెములు ఇతరుల గురించి చెడ్డగా మాట్లాడంగా నేను వినలేదే. అంటే ఆమె నోరు బలిపీఠం మీద ఉంచబడింది, ఆత్మ అగ్ని చేత కాల్చబడింది. తన శరీరము ద్వారా దేవుని ఘనపరుస్తున్నాడు ఆయన. ఈ మధ్య కాలంలో ఒక వ్యక్తి, నాకు తెలిసినటువంటి వ్యక్తి చనిపోయాడు. ఆయన గురించి అందరు సాక్ష్యం చెప్తున్నారు. ఎంత మంచి సాక్ష్యం అంటే, నేను కూడా నాకు తెలుసు ఆయన కూడా. ఆయన ఎప్పుడు కూడా నాకు తెలిసినంత వరకు తన నోటి నుండి చెడ్డ మాటలు గాని, ఇతరుల విషయాలు ఇతరులకు చెప్పడం గాని నేను చూడలేదు. చాలా మంది చెప్పారు. కొన్ని పదుల సంఖ్య 100 మంది చెప్పింటారు. ఆయన భార్య చనిపోయిన తర్వాత 20 సంవత్సరాలు తన పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకున్నాడు. అంటే తన కన్నులను కాల్చబడ్డాయి. తన కన్నులను చూస్తే ఈయన కన్నుల ద్వారా దేవుని స్తుతిస్తున్నాడు. హల్లెలూయా. యేసయ్యని ఎట్లా కనపరచాలి సార్ అంటే, పాటలు నేర్చుకోండి, పాటలు ప్రాక్టీస్ చేయండి. ఆ సండే స్కూల్ ఆరాధన ఆపాలి. తప్పు కాదది. పాటలు పాడుట, వాయిద్యాలు వాయించుట తప్పే కాదు. కానీ అది సండే స్కూల్. ఇప్పుడు పైన మెట్టు ఎక్కుదాము. నీ కన్నుల ద్వారా దేవుణ్ణి ఆరాధించేది నువ్వు నేర్చుకోవాలి. హల్లెలూయా. నీ చెవుల ద్వారా దేవుణ్ణి ఆరాధించేది నువ్వు నేర్చుకోవాలి. నాలుక ద్వారా దేవుణ్ణి ఆరాధించేది నీకు తెలియాలి. ఎట్లా ఆరాధించాలి సార్ అంటే, ఇవన్నీ తీసుకొని పోయి బలిపీఠం మీద పెట్టాలి. అక్కడ మంట వస్తుంటది కదా, ఆ మంటలో ఇవన్నీ కాలితే, ఆ కాలిన దాన్ని మళ్ళీ బయటికి తీస్తే అంత దాంట్లో ఉన్నటువంటి చెడు అంతా కాలిపోయి బంగారు మిగులుతుంది చూడండి. అట్లా నువ్వు తయారవుతావు. హల్లెలూయా. ఈ తలంపులన్నీ కాల్చబడాలి. చేతులు కాల్చబడాలి. ఒక ఆయన క్రైస్తవుడు, సంఘంలో పరిచారకుడు, తన బంధువుల వివాహంకు వెళ్ళాడు. సాధారణంగా అది క్రైస్తవ వివాహమే. అక్కడ కూడా మందు కార్యక్రమము, ఆల్కహాల్ తీసుకుంటున్నారు. ఆ గుంపు వాళ్ళు ఇలా బంధువులే పిలిచారు, అయ్యా కొంచెం తీసుకో. నేను నా సంఘములో ప్రభు బల్ల పట్టుకుంటాను. నా చేతులు ఆయనకి ఇచ్చేసినాను. ఈ చేతులతో ఆ బల్లను పట్టుకొని, ఇదే చేతులతో ఈ మందు ఎట్లా పట్టుకుంటాను? అది కాల్చబడింది, అది ఇంక లేదు నాలో. ఇప్పుడు ఆ వ్యక్తి ఆ సమయంలో పెండ్లిలో దేవుణ్ణి ఆరాధన చేశాడు. పెండ్లిలో ఆరాధన చేయొచ్చా? చేయొచ్చు. నీ చేతులను కట్టి వేసుకున్నట్ట ద్వారా, నీ చూపులను కట్టి వేసుకున్నట్టు ద్వారా, నీ గొంతుకు కత్తి పెట్టుకున్నట్టు ద్వారా, దేవుడిచ్చినటువంటి దేహాన్ని కాపాడుకొనక చూచినటువంటి ఆహారం అంతా తిని రోగాలు తెచ్చుకోవాలి అని ఆశ నిగ్రహము లేనటువంటిది నువ్వు ఆరాధన చేసినట్టు కాదు. గొంతు కట్టి పెట్టుకుంటే నేను అది తినకూడదు అంటే తినకూడదు అంతే. భోజనాల మీద నీకు సెల్ఫ్ కంట్రోల్ ఉందా? ఉన్నావనుకో, నువ్వు కాల్చబడ్డావు, నువ్వు దేవుని ఆరాధన ఇస్తున్నావు. హల్లెలూయా. నా శరీరమందు క్రీస్తు ఘనపరచబడవలనని. ఇప్పుడు చెప్పండి, దేవుడు నీ శరీరాన్ని ఎందుకు ఇచ్చాడు? అంటే నివసించడానికి, జీవించడానికి, పనులు చేయడానికి అవన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడు హయ్యర్ లెవెల్, నువ్వు క్రైస్తవురాలిగా, సేవకురాలిగా హయ్యర్ లెవెల్, నీ శరీరమందు ఉన్నటువంటి అవయవములను క్రీస్తుకు అవయవాలే గణపరచాలి. దీనికి బదులు మనము గిటార్ ప్లే చేద్దాం. గిటార్ ద్వారా ఆరాధన చేయుట చాలా కంఫర్ట్. మైక్ ఇస్తే పాట పాడుట చాలా ఈజీ. మైక్ ఇస్తే పాట పాడనంటే 10 రోజులు ప్రాక్టీస్ చేసి
అందరూ నన్ను చూడాలన్నటువంటి దృష్టితో అందంగా తయారయ్యి అక్కడ పోయి ఆరాధన చేద్దాం. సండే స్కూల్. ఆ సండే స్కూల్ చిన్న చిన్న పిల్లలు ఆలోచన పరిశుద్ధాత్ముడు తీసేసి, ఇప్పుడు హైయర్ లెవెల్‌లో మనల్ని శరీరము ద్వారా, శరీర అవయముల ద్వారా క్రీస్తు ఘనపరచబడాలి, ఆరాధించబడాలి. దేవునికి స్తోత్రం. 22వ వాక్యం. ఫిలిప్పీ పత్రిక 1:22. ఆయనను శరీరంతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధకమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. ఈయనకు శరీరము ఉండాలి, శరీరం కావాలనుకుంటున్నాడు. ఒకసారి వద్దను. వద్దు. ఎందుకు వద్దు శరీరం అంటే, నాకు క్రీస్తు కావాలి. క్రీస్తు కావాలంటే శరీరం వదిలిపెట్టిపోవాలి. మరి శరీరంలో ఉంటే ఏం లాభమయ్యా అంటే, ఫలసాధకము. అంటే మీకు నేను సువార్త చెప్పుట ద్వారా ఏదైనా మీలో కొన్ని అది ప్రతిఫలముగా ఉంటుంది కదా. అందుకే నా శరీరము, మీ కొరకు నా శరీరం. హల్లెలూయా. ఎందుకు నీకు శరీరము? ఇతరుల కొరకు. నీ శరీరము ఇతరుల కొరకు. కొత్తగా ఉంది కదా. నీ శరీరము నీ భార్య కొరకు, నీ భర్త కొరకు. హల్లెలూయా. ఇంకా వాడు 1 మైలు రమ్మంటే నువ్వు నీ శరీరాన్ని 2 మైళ్ళకు తీసుకొని వెళ్ళావు. దాని కొరకు యేసుప్రభు నీకు శరీరాన్ని ఇచ్చాడు. నీ దగ్గర 2 వస్త్రాలు ఉన్నాయి నీ శరీరానికి వేసుకోవడానికి. వానికి లేదు. వానికి ఒకటి ఇచ్చుట. దానికి నీ శరీరం. ఎన్నో ఇతరుల కొరకు. అదిగో ఆ మార్గమున, ఎరుకో మార్గమున పడిపోయాడు ఒక ఆయన. ఇప్పుడు ఆయన లేపాలంటే నీ శరీరం కావాలి కదా. ఆయన పట్టి లేపాలంటే, ఆయన దగ్గరికి పోయి లేపాలంటే నీకు శరీరం కావాలి. పోయి అక్కడ చేర్పించాలన్నా, తన వైద్యం కావాలన్నా నీ శరీర సంబంధమైనటువంటివి వాడాలి కదా. నీ శరీరమును ఇచ్చుట, ఇతరుల కొరకు వాడుట, ఇతరుల కొరకు వేచి ఉండుట, నీ శరీరానికి శ్రమ చెమట వచ్చుట, అది దేవుని యొక్క ఉద్దేశము. యేసుక్రీస్తు తన శరీరాన్ని ఇతరులకు ఇచ్చేశాడు కదా. నా ఉద్దేశం ఏంటంటే, నీ శరీరము కూడా వాడబడాలి, ఇతరులను ప్రేమించుటకు వాడబడాలి అనేటువంటిది సత్యంను మనము నేర్చుకొనిచున్నాము. 23వ వాక్యం. 1వ అధ్యాయం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 23. ఈ రెంటి మధ్యన ఇరుకుబడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా నుండవలనని నాకు ఆశ ఉన్నది. అది నాకు మరి మేలు. అయినను నేను శరీరమందు నిలిచి ఉండుట మిమ్మును బట్టి మరి అవసరమై ఉన్నది. దేవునికి స్తోత్రం. మరియు ఇట్టి నమ్మకం కలిగి నేను మరలా మీతో కలిసి ఉండుట చేత నన్ను గూర్చి క్రీస్తు యేసునందు మీకున్న అతిశయం అధికమగునట్లు మీరు విశ్వాసం నందు అభివృద్ధి ఆనందమును పొంది నిమిత్తం నేను జీవించి మీ అందరితో కూడా కలిసి ఉందునని నాకు తెలియను. నేను శరీరంలో ఉండుట ద్వారా మీరు విశ్వాసంలో పెరుగుతారయ్యా, అభివృద్ధి పొందుతారు. 2వ అధ్యాయము 17వ వచనం. 2వ అధ్యాయం 17వ వచనం. మనము ఏం నేర్చుకొనిచున్నామంటే, దేవుడు నీకు నీ శరీరాన్ని ఎందుకు ఇచ్చాడు, మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషింతును. పానార్పణము. పానార్పణము అంటే పాత నిబంధనలో ఆ ఆలయములో దేవునికి అర్పించేటటువంటి అర్పణలలో పానార్పణము అంటే ఒక లిక్విడ్ లిబేషన్ ఆఫరింగ్ అంటారు. అంటే ఒక ద్రవపూరితమైన ద్రవముతో కూడుకున్నటువంటి అర్పణ. దానిని ఆ బలిపీఠం మీద పోస్తారు. ఇక పోస్తే మళ్ళీ బయటికి రాదు, అది కాలిపోతుంది. అన్నమాట. అంటే ఇప్పుడు ఈ శరీరం అంట, ఈయన పానార్పణముగా పోయబడుచున్నాను మీ విశ్వాసము కొరకు. అంటే మన శరీరములో ఒక చెమట గాని, ఒక శ్రమ గాని, ఒక ఇబ్బంది గాని, శరీర సంబంధమైనటువంటివి ఒకటి కోల్పోవుట, పోతుంది, ఇంక మళ్ళా రాదది. ఈ శరీరం ఎందుకు ఇచ్చాడంటే, నీ శరీరమును ఒక దాని కొరకు వాడుట. దేవునికి స్తోత్రం. మీలో చాలా మంది మీ శరీరాలను ప్రయాణం చేస్తూ ఉన్నారు. ప్రయాణం చేయటం ద్వారా మన శరీరంలో ఒకటి కోల్పోతుంది, ఒకటి పోతుంది, మనకు కొంత శక్తి పోతుంది. అది దేని కొరకు?
నీ కొరకు కాదు, ఇతరుల కొరకు. ఇతరుల కొరకు దేని కొరకు? వారి విశ్వాసం కొరకు, వారి రక్షణ కొరకు, వారి సేవ కొరకు. యేసుక్రీస్తు దేవుడు మనకు ఎందుకు ఈ శరీరాన్ని ఇచ్చాడు? 26వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 26. అతడు రోగి ఆయనని మీరు వింటిరి గనుక అతడు మిమ్మునందరినీ కూడా మిగుల ఆపేక్ష గలవాడై విచారపడుచుండెను. నిజముగా అతడు రోగి చావునకు సిద్ధమై ఉండెను గాని దేవుడు అతనిని కనికరించను. అతని మాత్రమే కాక నాకు దుఃఖము మీద దుఃఖము కలగకునుటకై నన్నును కనికరించను. కాబట్టి మీరు అతనిని చూచి మరలా సంతోషించిన నిమిత్తమును నాకు నా దుఃఖం తగ్గు నిమిత్తమును అతనిని మరీ శీఘ్రముగా పంపితిని. ఇక్కడ ఒక ఆయన శరీరం ఉంది, ఆ శరీరములో రోగం ఉంది. శరీరంలో రోగం ఉంది. ఇప్పుడు ఈ రోగము కలిగిన ఈ శరీరాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు? నంబర్ 1, ఈ బలహీన రోగి కలిగినటువంటి ఈ శరీరంతో ఇతరులకు సాయం చేయాలండి. నేనే రోగి, నేనేం సాయం చేస్తా? నువ్వు చెయ్యగలవు. నీకంటే భయంకరమైన స్థితిలో అవతల వ్యక్తి ఉన్నాడు. నువ్వు నీ రోగమును తట్టుకొనగలవాడవు. నీ జబ్బును, నీ బలహీనతను నీకు తెలుసు. అయినా అక్కడ పరిచర్య ఆపడానికి కారణం లేదు. ఆయన రోగి అయి ఉండి ఆయన శరీరాన్ని ఎట్లా ఉపయోగించాడంటే ఖైదులో ఉన్నటువంటి నాకు ఉపచారం చేశాడు. నంబర్ 2, శరీరంలో రోగము ద్వారా ఎట్లా దేవుని మహిమపరచచ్చు? ఎందుకు దేవుడు ఇచ్చాడంటే ఆయనను దేవుడు కనికరించను అంటే స్వస్థపరచను అంటే మహిమ పొందెను. ఇంక ఈయన పోయి అందరూ చెప్తాడు కదా, దేవుడు నన్ను స్వస్థపరిచాడు, అది దేవునికి మహిమ. నీ శరీరంలో రోగం వస్తే ఎందుకు వచ్చింది సార్ రోగము? నా శరీరంలో రోగం ఎందుకుంది? పుట్టినప్పటి నుంచి నాకు రోగం ఎందుకుంది? దేవుని నామ మహిమ కొరకై ఉంది. హల్లెలూయా. నువ్వు స్వస్థపరచబడిన మహిమ, స్వస్థపరచబడకపోయిన మహిమ. హల్లెలూయా. స్వస్థపరచబడకపోతే ఏం మహిమ? ఈ బలహీన స్థితిలో కూడా నేను దేవుని మహిమపరుస్తున్నాను. నేను విశ్వాసంలో ఎక్కడ కూడా తక్కువగా లేను. పౌలుకున్నటువంటి శరీర బలహీనతలు ఇంకా ఎవరికి లేవు. అటువంటి బలహీనతలలో ఎంత మహిమపరిచాడయ్యా ఆయన. ఆయన పేరు, దేవుడు ఆయన పేరుని ఎంత హెచ్చించాడు. బలహీన శరీరములు ఉన్నటువంటి వారు దేవుడు ఆ శరీరాన్ని ఎట్లా ఉపయోగించాలని అంటున్నాడో ఈరోజు మనం నేర్చుకునిచున్నాం. నీకున్న శరీరము దేని కొరకు ఉన్నది? నీ శరీరము ద్వారా దేవుడు మహిమపరచబడాలి. మన శరీరాల ద్వారా దేవుడు మహిమపరచబడాలి, ఘనపరచబడాలి. అవయవాల ద్వారా ఇతరులకు సహాయము చేయాలి. ఇతరులకు సాయం చేయాలి. రోగం ఎందుకు వచ్చింది సార్ అంటే, రోగము దేవుని మహిమార్థమై వచ్చింది. ఇతరులకు రోగముతోనే సహాయం, సేవ చేయడానికి దేవుడు మనకు ఆ శరీరాన్ని ఇచ్చాడు. 29వ వాక్యం, 2వ అధ్యాయం 29వ వాక్యం. నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తం చావునకు సిద్ధమై ఉండెను గనక పూర్ణానందంతో ప్రభువునందు అతని చేర్చుకున్నట్టు వారిని ఘనపరచుడి. ప్రాణాన్ని కూడా లెక్క చేయడం లేదంటే ఈయన. ఈ శరీరము ఒకవైపు బాధ, ఈ బాధ కంటే అమ్మ మా సేవకుడు జైల్లో ఉన్నాడే, ఆ బాధ ఎక్కువైంది. ఆత్మదేవ, నువ్వు మాలో ఉంటే గాని అటువంటిది మాకు ఆ మనసుకు తట్టదు ప్రభువా. మనం బాగలేకపోతే అందరూ వచ్చి నన్ను పలకరించాలి, నాకు సహాయం చేయాలి, నన్ను ఆదరించాలి, నన్ను ఓదార్చాలి, ఇదే ఉంటది. మంచిది. ఇప్పుడు ఇంకొక మెట్టు చూడండి. నీకే రోగం ఉంది, నువ్వే బలహీనం, నీకే డబ్బులు లేవు. డబ్బులు లేకపోయినా సహాయం చేయుట, ఆరోగ్యం సహకరించకపోయిన నీ శరీరాన్ని ఇతరుల కొరకు వాడుట. హల్లెలూయా, హల్లెలూయా. నాకు తెలుసు చాలా మంది విశ్వాసులు, సేవకులు వారి శరీరాలను సేవ కొరకు లెక్కను కూడా చేయరు, లెక్క చేయరు. మళ్ళా దీనికి ఒకటి, దేవుడిచ్చిన దేహాన్ని మనం ఆరోగ్యం కాపాడుకోవాలి, రోజుకు 3 సార్లు తినాలి,
మధ్య మధ్యలో జ్యూసులు తాగాలి, ఆరోగ్యంగా ఉండాలి. అందుకే కదా దేవుడు శరీరాన్ని ఇచ్చాడు. సండే స్కూల్ లెసన్స్ ఆపాలి. ఉదయమునే పాలు తాగాలి, సాయంకాలం మాంసాహారం తినాలి, శరీరాన్ని పుష్టిగా పెట్టుకోవాలి. దురాత్మ బోధలు ఆపాలి. అంటే ఆరోగ్యంగా ఉండటం తప్పు కాదు గానీ, నీ జీవిత కాలమెల్లా నాకు ఆరోగ్యం, నాకు ఆరోగ్యం, నేను తినాలి, నేను సరిగ్గా ఉండాలి. నాకు తెలీదు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఎట్లా మాట్లాడుతున్నాడో నాకు తెలీదు. నీ శరీరాన్ని నీ కొరకు భద్రంగా, సంతోషంగా, సుఖముగా, ఏవో శరీరమా పనుకో, తాగు, లేచి తాగు, లేచి తిను. నీకు ఏది నాలుకకు రుచి అనిపిస్తే అది తెచ్చుకోవాలి, తినాలి. అవతల వాళ్ళు ఉన్నారా? తింటున్నారా? తినడం లేదా? చచ్చిపోతున్నారా? మా సేవకులు ఎట్లున్నారు? మా తోటి విశ్వాసులు ఎట్లున్నారు? నేను తినే దాంట్లో వాళ్ళకేమైనా పెట్టగలుగుతానా? హల్లెలూయా! పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేయునుగాక. దేవుడు మనకు శరీరాలను ఎందుకు ఇచ్చాడు? 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో 21వ వచనము చదువుకుందాము. సమస్తమును తనకు లోబర్చుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. దీన శరీరము. దీనికి ఆపోజిట్ ఏంటంటే బలమైన శరీరం. దీన శరీరము. ఈ శరీరాలను మనం ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుని కొరకు వాడుతున్నాము, శ్రమ వస్తున్నాము, శరీరానికి అదుపులో పెట్టుకున్నాము. కండ్లను, చెవులను, నోటిని అన్ని అదుపులో పెట్టుకున్నాము. రోగం వచ్చినప్పటికీ, బలహీనం ఉన్నప్పటికీ ఇతరులకు సాయం చేస్తున్నాము. చూడటానికి అంత శరీరంగా బాగలేదయ్యా ఈ శరీరం. దీన శరీరం. మహిమ శరీరముగా మార్చుతున్నాడు దేవుడు. నిన్ను మహిమ శరీరంగా మార్చాలంటే ఈ లోకము మన శరీరాలు దీన శరీరం. ఆ దీన శరీరం ఎట్లుంటుందో వాక్యంలో మనం చూస్తున్నాం కదా. అన్నిటికీ డిసిప్లిన్. నీ అవయములన్నిటికీ డిసిప్లిన్ నేర్పించావు. నీ అవయములు నీ మాటలు వింటాయి. హల్లెలూయా. 4వ అధ్యాయం 11వ వచనం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్నారు. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 11, 12 వచనాలు నేను చదువుతున్నాను. నాకు కొదువగా కలిగినందున నేను ఇలాగూ చెప్పుటలేదు. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి యొండుట నేర్చుకొని ఉన్నాను. దినస్థితిలో ఉన్న నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును. ప్రతి విషయంలో అన్ని కార్యములను కడుపు నిండుటకును, ఆకలి కొనుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. అంటే సంతృప్తి కలిగి ఉన్నాను. ఈ శరీరానికి సంతృప్తి అనేది ఉండాలి. బైబిల్లో ఒక దగ్గర రాయబడింది, వారి కడుపే వారికి దేవుడు. వ్యభిచార స్త్రీని చూచుటకు వారి కన్నులను అప్పగించుదురు. వ్యభిచార స్త్రీని చూస్తే ఇంక వాళ్ళ కళ్ళు ఆగవు, పరిగెడుతుంటాయి. లోకంనంతటిని అగ్ని చేత కాల్చి కుటుంబాలను విడగొట్టి కుటుంబాలలో చిచ్చు పెట్టే నాలుక. సంతృప్తి కలిగి ఉండుట నేర్చుకొని ఉన్నాను. భోజనము ఇంత దొరికితే హ్యాపీ. భోజనం నాకెందుకు పెట్టలేదు? నీకు కడుపు నిండిందా? దేవునిస్తాడు. కడుపు నిండిన తర్వాత కూడా శరీరానికి కావలసిన దొరికిన తర్వాత కూడా ఇంకా ఎక్కువ కావాలి, ఇంకా ఎక్కువ కావాలి అనేటువంటి తలంపుతోటే మనం దేవునికి దూరంగా అవుతాం. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని ప్రియులారా, దేవుడు నీకు దేహాన్ని ఎందుకు ఇచ్చాడంటే సంతృప్తి కలిగి ఉండుట. నవ్వాలి, నోటికి నవ్వును నేర్పించాలి. నవ్వును నేర్పించడం కాదు, ట్రైనింగ్ చేయాలి. నవ్వుకు కూడా ట్రైనింగ్ ఇవ్వాలి. ఇష్టం వచ్చినట్టు
ఇష్టం వచ్చిన దగ్గర సమయ అసమయాలు లేకుండా నాకు నవ్వు కావాలి సార్. నవ్వు ఎక్కడ ఎక్కడ జోకులు, ఎక్కడ అపహాసకులు ఉంటారో నేను అక్కడ ఉంటాను. నవ్వు, నవ్వు, నవ్వు సెల్ఫ్ కంట్రోల్ లేకుండా ఉంటారు. నీ నోటి నీ నీ దేవుడు నీ నోటిని ఎందుకు ఇచ్చాడు? ఇప్పుడు నువ్వు ఆ నోటిని తీసుకొని పోయి బలిపీఠం మీద అగ్ని మండుచున్నటువంటి అక్కడ నీ నోటిని పెట్టాలి. నీ నోరు కాల్చబడాలి. సంతృప్తి కలిగి ఉండుట నేర్చుకుని ఉన్నాను. దేవుడు నీ శరీరాన్ని ఎందుకు ఇచ్చాడు? ఒక గూడు నీకు కావాలి. ఒక గూడు. అవును, నేను నివసిస్తున్న ఇంట్లో వర్షం పడితే ఏం గారదు, దేవా నీకు వందనాలు. నేను నివసిస్తున్న ఇంట్లో ఎండ కొడితే ఎండ రాదు, దేవునికి స్తోత్రం. ఇక దానికి మించి పెద్ద ఇల్లు కట్టుకోవాలి, పెద్ద ఇల్లు కట్టుకోవాలి, నా స్థాయి చూపించుకోవాలి అనే తలంపు ఉంచుడండి, అది మంచిది కాదు. దాని కొరకు శరీరాన్ని ఇవ్వలేదు. శరీరాన్ని పెద్ద పెద్ద ప్యాలెస్లలో నీ శరీరాన్ని జీవింపజేయడానికి యేసు ప్రభు నీ శరీరాన్ని ఇవ్వలేదు. అది నీ యొక్క సంస్కృతి, నీ దేశము ప్రకారము సాధారణంగా అందరూ, మా దేశంలో అందరూ పెద్ద పెద్ద ఇళ్ళలో ఉంటారు. అది సర్వసాధారణం సార్ అంటే ఉండడంలో తప్పు లేదు. అది సర్వసాధారణమే, అది ఉండడంలో తప్పు లేదు. అంతేగాని నన్ను చూచి, నా స్థాయిని చూచి ప్రజలు గుర్తించాలి కాబట్టి ఏ విధముగానైనా సరే నేను ఇంత పెద్ద బిల్డింగ్ లో నేను ఉండాలి, నా శరీరాన్ని సుఖపెట్టుకోవాలి. నాకు తెలియదు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడితే, అవునయ్యా నువ్వు పెద్ద ప్యాలెస్ లో ఉంటేనే నాకు మహిమ వస్తుంది, నువ్వు పెద్ద ప్యాలెస్ లో ఉంటే నువ్వు బహుగా ప్రార్థన చేయగలవు, నువ్వు పెద్ద పెద్ద ఇండ్లు కట్టుకుంటే బాగా బాగా తింటే బాగా నువ్వు ఇష్టం వచ్చినట్టు తింటే నాకు దగ్గరగా ఉండగలవు అనేటువంటి మాట పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడితే, తిను, తాగు, శరీరాన్ని సుఖపెట్టు. నాలుగవ అధ్యాయము 19వ వచనము. ఫిలిప్పీయులు, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఇది మన కోరిక అయి ఉండాలి. అవసరమును తీర్చును, అవసరం తీర్చును, కోరికలు తీర్చును. అవసరము తీర్చును, కోరికలను తీర్చును. దేనికి కొట్టేద్దాం? బైబిల్లో కూడా ఉంది కదా సార్, నీ కోరికను నెరవేర్చును. మీకు ఏది ఇష్టమో అది అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. సండే స్కూల్ భాష. నీ అవసరము తీర్చును, ఆత్మ మాట. నీ అవసరం తీర్చును, ఆత్మ మాట. ప్రార్థన. కళ్ళు మూసుకో, ప్రార్థన చేసుకొని శరీరాన్ని నువ్వు చూసుకో. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు ఫిలిప్పీ పత్రిక ద్వారా నీ శరీరం ఎందుకుందో మరొకసారి నెమరు వేసుకుంటూ, దేవా ఇప్పటి నుండి నా శరీరం వాక్యానుసారంగా ఉంచుకుంటూ, నా శరీరం ద్వారా నిన్ను ఆరాధన చేస్తానయ్యా, నా శరీరం ద్వారా నిన్ను గణపరుస్తాను, నా శరీరం ఇతరుల అవసరాల కొరకు వాడుతాను ప్రభా, పానార్పణముగా పోయబడతాను ప్రభా, నా శరీరానికి సంతృప్తి కలిగి ఉండుట నేర్పిస్తాను ప్రభా, అయ్యా నువ్వే నాకు అటువంటి శక్తిని దయచేయాలి ప్రభా అని నువ్వు ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ దేవ, ఇవి జీవములైనటువంటి మాటలు యేసయ్యా. అవును ప్రభు, ఇంత మంచి శరీరం ఆయన నువ్వు మాకు ఇచ్చావు. వాటి యొక్క ఉద్దేశము వాక్యానుసారముగా మాలో నెరవేరబడినట్లు ప్రభా సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికీ సదాకాలం తోడై ఉండును గాక. ఆమెన్, ఆమెన్. దేవుడు మనల్ని దీవించును గాక.